బైబిల్ గ్రంథంలో చనిపోయి తిరిగి బ్రతికిన సందర్భాలు 7 సందర్భాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. మొదటిది, ఒక శవమును ప్రవక్త అయిన ఎలీషా సమాధిలో ఉంచినప్పుడు ఎలీషా శల్యమునకు ఆ శవము తగిలి బ్రతికెను. రెండవది, గనురాలైన స్త్రీ యొక్క కుమారుడు పొలములో ఉన్నప్పుడు చనిపోతే ప్రవక్త అయిన ఎలీషా ఆమె కుమారుడిని బ్రతికించెను. మూడవది, అధికారి కుమార్తె చనిపోయినని అధికారి యేసునకు తెలియజేసినప్పుడు యేసు చనిపోయిన అధికారి కుమార్తెను బ్రతికించెను. నాలుగవది, విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద మోసుకొని వెళుతున్నప్పుడు యేసు పాడిన ముట్టగానే విధవరాలు కుమారుడు బ్రతికెను. ఐదవది, మార్తా మరియ సహోదరుడైన లాజరు చనిపోయి సమాధిలో ఉంచబడెను. యేసు సమాధి వద్దకు వచ్చి చనిపోయిన లాజరును బ్రతికించెను. ఆరవది, యొప్పేలో తబిత అనే శిష్యురాలు కాయిలా పడి చనిపోయిను. పేతురు ఆ విషయం తెలుసుకుని చనిపోయిన తబితను బ్రతికించెను. ఏడవది, ఐతుకు అను యవ్వనస్తుడు నిద్రాభారము చేత కిటికీలో నుండి జోగి కింది పడి చనిపోయిను. పౌలు క్రిందికి వెళ్లి చనిపోయిన ఐతుకును బ్రతికించెను.